దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 27th మే 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 126వ అధ్యాయము 2వ వచనము, సామ్ నంబర్ 126 and verse 2. మనము కల కనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానములతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అన్యజనులు ఇస్తున్న సాక్ష్యము, అ విట్నెస్ ఫ్రమ్ ద జెంటైల్స్. ఏంటండి ఆ సాక్ష్యము? దేవుడు వీరి కొరకు గొప్ప కార్యములు చేశాను. దేవుడు వీరి కొరకు, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొందిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొదటి వచనంలో ఒక మాట రాయబడింది, దేవుడు ఆయన ప్రజలను చెరలో నుండి రప్పించినప్పుడు. When God turns the captivity of his people. అనగా ప్రియ దేవుని బిడ్డలారా, చెర అనగా నీ కష్టములో నుంచి, నీ అనారోగ్య పరిస్థితిలో నుంచి, నీ లేమిలో నుంచి, నీ ఆర్థిక ఇబ్బందిలో నుంచి తిరిగి నిన్ను రప్పించినప్పుడు అన్యజనులు ఏమి చెప్తున్నారంటే, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు ఆశ్రయము, దేవుని యందు నమ్మిక ఉంచు ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ సత్యాన్ని గమనించండి. మొదటి వచనాన్ని మీరు చదవండి. మిమ్మలను దేవుడు మీరున్న చిక్కులో నుంచి, మీరున్న చెరలో నుంచి దేవుడు మిమ్మల్ని రప్పిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలామంది ఇంకా నా జీవితం అయిపోయింది, చాలామంది నా జీవితం స్టక్ అయిపోయింది, ఇంతే నా భవిష్యత్తు ఇంతే అని పరిమితం చేసుకున్నారు. కానీ ఈరోజు దేవుడు ఆయన వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు, చెరలో నుండి నిన్ను రప్పిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎలాగవుతుందంటే, మనము కల కంటిని వారు ఇది నిజమా కాదా అని కలలాగా అనిపిస్తుంది. చూడండి, ఎంత కష్టంలో నుంచి నిన్ను తప్పించి ఈ కష్టంలో నుంచి నన్ను ఎవరూ విడిపించలేరు అనుకుంటున్నావు. కానీ దేవుడు విడిపించినప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా? మనము కల కనిన వారము లాగా ఉన్నది. like we are dreaming. Let me read this in English. Then was our mouth filled with laughter and our tongue with singing. Then said they among the heathen, the Lord hath done great things for them, for the Lord has done great things for them. हिंदी में पढ़ेंगे भजन संहिता 126 और उसमें दूसरा वचन पढ़ रहे हैं, भजन संहिता 126 और 2. तब हम आनंद से हंसने और जय जयकार करने लगे. तब जाति जाति के बीच में कहा जाता था कि यहोवा ने इनके साथ बड़े बड़े काम किया है. प्रभु को धन्यवाद अदा करते हैं. जब परमेश्वर आपको कठिनाई से निकाल देते हैं, जब लोग कहें प्रभु आपके लिए बड़े बड़े काम किए हैं, बड़े बड़े काम किए हैं. ప్రభు को ధన్యవాద్. పరమేశ్వర్ आपके జీవన में बड़े बड़े काम कर रहे हैं. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తున్నాడు, నిన్ను చెరలో నుంచి రప్పించున్నాడు. వాట్ ఎవర్ లిమిటేషన్స్ యు ఆర్ ఇన్ టుడే, వాట్ ఎవర్ లిమిటేషన్స్ ఇస్ బాదరింగ్ యూ టుడే, ద లార్డ్ ఇస్ టర్నింగ్ యువర్ క్యాప్టివిటీ, ఈజ్ calling you out of your captivity. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడలను చెరలో నుండి నువ్వు రప్పించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏ చెరలో వారు ఉన్నారు నాయన, వాటి నుంచి రప్పించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇబ్బందిలో నుంచి వాడిని రప్పించినందుకు స్తోత్రం, అన్యాయం నుంచి వాడిని రప్పించినందుకు స్తోత్రం, భయంలో నుంచి వాడిని రప్పించినందుకు స్తోత్రంలో దేవ, ఆర్థిక ఇబ్బంది నుంచి, అనారోగ్యం నుంచి వాడిని రప్పించినందుకు స్తోత్రంలు చెల్లిస్తున్నాను. అనారోగ్య బిడ్డలందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. ఉద్యోగాల్లో, వ్యాపారంలో నీ ఉండి ఆశీర్వదించినందుకు స్తోత్రం. దేవ, చదువుకుంటున్న బిడ్డలు, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారిని తృప్తిపరిచినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలో మనుషులలో వర్ధింపు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను.
చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నాయన దేవ చెర నుంచి విడిపించబడిన వారే పరిచర్యకు కృప దయచేయని. భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసిన దీవించడానికి స్తోత్రం. యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసిన, ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేసినగా నీవే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు అవసరమైనది ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధన తెగకేని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.